ఈ వీడియో నీ కోసం కాదు. ఎందుకంటే నీకు జీవితంలో మారాలి అన్న ఆశ మాత్రమే ఉంది కానీ నిజంగా మార్చుకోవాలి అనే పట్టుదల లేదు. అందుకే ఈ వీడియో నీ కోసం కాదు. మరైతే ఈ వీడియో ఎవరి కోసం? ఎవరైతే లైఫ్‌ని సీరియస్‌గా తీసుకుంటారో, సమాజం నుంచి వచ్చే అవమానాలకి వాళ్ళ విజయాలతో సమాధానం చెప్పాలి అని గుండెల్లో మండేంత బాధ ఉన్నా మౌనంగా అడుగులు వేస్తారో అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. జీవితాన్ని మార్చుకోవాలంటే సులభమైన మార్గాలు కాదు, కఠినమైన నియమాలను పాటించేంత ధైర్యం ఉండాలి. జీవితం నీది. అందులో వచ్చే సమస్యలు కూడా నీవి. వాటిని ఎదుర్కోవాల్సింది కూడా నువ్వే. కాబట్టి లైఫ్‌లో ఏ విషయం గురించి కూడా ఎవ్వరి మీద ఆధారపడద్దు. నీ జీవితం యొక్క బాధ్యతని నువ్వే పూర్తిగా స్వీకరించు. నువ్వు బాగుండాలంటే ఇలా చేయాలి, అలా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని ఒకరితో చెప్పించుకునే రోజు తెచ్చుకోవద్దు. నీ మార్పు కోసం నువ్వే క్రమశిక్షణని అలవాటు చేసుకోవాలి. ఇది ఒకరు నేర్పితే వచ్చేది కాదు. నువ్వు కేవలం పాటిస్తే మాత్రమే అలవాటయ్యేది. నీ చుట్టూ ఉన్న మనుషుల వల్ల నీ జీవితం ఎప్పటికీ ముందుకు వెళ్ళదు. నీ ఆలోచనల వల్ల మాత్రమే నీ జీవితం ముందుకు వెళ్తుంది. నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఎంతో విలువైనదై ఉండాలి. అలా ఉండాలి అంటే నువ్వు సమయానికి తగ్గట్టుగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. పరిస్థితులకి తగ్గట్టుగా మారడం అలవాటు చేసుకోవాలి. ఈ రోజు నుంచి నువ్వు ఎవరికైనా విలువ ఇస్తున్నావు అంటే అది కేవలం నీ సమయానికే అయ్యుండాలి. నీ సమయాన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా వినియోగించుకుంటావో నీ జీవితం కూడా అంతే అద్భుతంగా మారుతుంది. ఇతరులు ఎంత పెద్ద తప్పు చేసినా సరే క్షమించేంత పెద్ద మనసున్న నీకు నువ్వు చేస్తున్న తప్పులేంటో గ్రహించుకొని వాటిని సరిదిద్దుకునేంత సమయం నీకు లేదా? నీ ఎదుగుదలను ఆపేసే నువ్వు చేస్తున్న ఎంత పెద్ద తప్పునైనా సరే ఒప్పుకొని సరిదిద్దుకునేంత సహనం నీకుండాలి. లేనిపోని సాకులు వెతుక్కుంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తే నీ జీవితాన్ని నువ్వే కోల్పోతావు. నలుగురు నీ చుట్టూ ఉన్నప్పుడు నీ ఆలోచనలు మాత్రమే బలంగా ఉంటే సరిపోదు. నీ శరీరం, నీ మనస్సు కూడా అంతే బలంగా ఉండాలి. సంపద, పేరు, విజయం ఇవన్నీ ఉన్న వ్యక్తి కూడా తన మనస్సు బలంగా లేకపోతే తన విలువని కోల్పోతాడు. ప్రతి ఒక్కరూ మన నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే విషయం మనకి క్లారిటీగా అర్థమవుతుంది. కానీ మనం దాన్ని నిరూపణ చేయలేకపోతున్నాము. తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా పని చేయాలి. ఏ విషయం గురించైనా మనకు ఎంతవరకు అవసరమో అంతవరకే పట్టించుకోవాలి. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికంటే కూడా మీరే గొప్పవారు అనే క్వాలిటీస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రతిరోజు మీతో మీరే పోటీ పడాలి. నిన్నటి కంటే ఈ రోజు ఇంకా మెరుగ్గా ఉండడానికి ప్రయత్నించాలి. సులభమైన జీవితాన్ని కోరుకునేవారు సాధారణంగానే మిగిలిపోతారు. కానీ ఎవరైతే కఠినమైన నియమాల్ని పాటించాలి అనుకుంటారో వాళ్ళే అసాధారణమైన జీవితాన్ని నిర్మించగలుగుతారు. ఎలాంటి అదృష్టం వల్ల జీవితాలు మారవు. మనం సక్సెస్ అవ్వాలి అనుకున్నప్పుడు దానికి కావలసిన పరిస్థితులను మనమే కల్పించుకోవాలి. అవకాశాలు అనేవి కొన్నిసార్లు వస్తాయి, కొన్నిసార్లు రావు. కానీ మనమే వాటిని వెతుక్కుంటూ వెళ్ళడం నేర్చుకోవాలి. మీ ప్రాబ్లమ్స్ అనేవి ఎవ్వరితోనూ చెప్పకండి. నాకు పలానా ప్రాబ్లం వచ్చింది, నాకు పలానా హెల్ప్ కావాలి అని ఇతరుల దగ్గర నుంచి ఎప్పుడూ కూడా సలహాలు అనేవి తీసుకోవద్దు. మీ సమస్యకు మీరే పూర్తిగా బాధ్యత వహించండి. ఎవరి సహాయం లేకుండా ఆ సమస్యని మీరే ఎలా సాల్వ్ చేయాలి అనే మార్గాలు వెతకండి. మీ సాధారణ జీవితం కాకుండా ప్రతిరోజు 1 గంట మీ అభివృద్ధి కోసం కేటాయించండి. ఆ సమయంలో వేరే పనులు ఏవైనా ఉన్నా కూడా వాయిదా వేయండి. వేరే వ్యక్తులు ఎవరైనా వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించినా కూడా నిరాకరించండి. మీ అభివృద్ధి కంటే గొప్పది ఇంకేదీ లేదు. ఫస్ట్ ప్రియారిటీ ఎప్పుడూ కూడా మీ లైఫ్ అచీవ్మెంట్కే ఇవ్వాలి. మీరు బాగుంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా బాగా చూసుకోవచ్చు. అనవసరమైన వ్యక్తుల్ని వదిలేయడం కూడా నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరిని మార్చాలి అనే ప్రయత్నిస్తే మీ జీవితంలో మీరు ఎప్పటికీ ఏది సాధించలేని వారుగా మిగిలిపోతారు. కాబట్టి అన్ని మీతో పట్టుకోవాలనే కాదు, కొందరిని వదిలించుకోవడం కూడా నేర్చుకోవాలి. అనవసరమైన వ్యక్తుల్ని వదిలించుకొని మీ ఎదుగుదలకి సంబంధించిన విషయాల మీద దృష్టి పెట్టండి. ఒక్కోసారి మీకు ఇలా అనిపించవచ్చు, అందరికీ దూరం అయిపోయాను, చివరికి ఒంటరినైపోయాను అని. గుర్తుంచుకోండి, సూర్యుడు ఎప్పుడు ఒక్కడే ఉంటాడు, ప్రపంచమంతా వెలిగిస్తాడు. కొన్ని పనులు మనం ఒంటరిగా ఉంటేనే సాధించగలం.
చూడండి, ఒక మనిషిని పూర్తిగా అర్థం చేసుకునే సమాజం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు కనిపించదు. అయితే సమాజానికి అనుగుణంగా బ్రతకడం నేర్చుకోవాలి. లేదా మనకి సరిపోయే సమాజాన్ని మనమే రూపొందించుకొని అందులో బ్రతకడం నేర్చుకోవాలి. నేనైతే ఒకటే చెప్తాను. సమాజానికి మీరేంటి, మీ విలువ ఏంటి అనేది ఏదో ఒక రోజు అర్థమయ్యేలాగా బ్రతకాలి. సరదాకి కూడా ఏ ఒక్కరూ మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడే రోజు అనేది రాకూడదు. ప్రస్తుతం మీ జీవితంలో ఎన్ని లోటుపాట్లున్నాయి? ప్రతి చిన్న లోటుని కూడా మీరు ఒక పేపర్ మీద అయితే రాసుకోండి. ప్రతిరోజు ఒకదాని తర్వాత ఒకటి ఫోకస్ చేసుకుంటూ మీ జీవితంలోనూ ఎలాంటి లోటు లేకుండా బ్రతికే జీవితాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నించండి. ఉదాహరణకి నెలకి మీకు ఇంత ఆదాయం కావాలి అని ఒక లోటుని మీరు రాశారు అనుకుందాం పేపర్ మీద. అప్పుడు మీకు నెలకు అంత ఆదాయం రావాలంటే ఎలాంటి ఉద్యోగం చేయాలి, లేదంటే ఎలాంటి వ్యాపారం చేయాలి, మీ దగ్గర ఉన్న స్కిల్స్ ఏంటి, అసలు అంత అమౌంట్ సంపాదించడానికి మీకంటూ ఏ అర్హతలు ఉన్నాయి, అవి కూడా మీరు రాసుకోవాలి. ఇలా చేసినప్పుడు మాత్రమే మీ మీద మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అసలు మీకు ఎలాంటి అర్హతలు ఉన్నాయి, అర్హతలకి తగ్గట్టుగా కోరికలు కూడా ఉన్నాయా లేదా అనే విషయం క్లారిటీ వస్తుంది. జీవితాన్ని బాగా బ్రతకాలి అనే కోరిక ప్రతి సామాన్యుడికి కూడా ఉంటుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఎవరికి అలాంటి అర్హతలున్నాయి? మంచి జీవితాన్ని సాధించాలి అంటే మనకి కొన్ని అర్హతలు చాలా ముఖ్యం. అవి మన దగ్గర ఉన్నాయా లేదా, లేకపోతే వాటిని ఎలా సంపాదించుకోవాలి అనే ఒక ప్లాన్ మన దగ్గర ఉండాలి. నేను అందరినీ గౌరవిస్తాను, అందరూ నా వాళ్ళే అనుకుంటాను, అందరూ బాగుండాలి అని కోరుకుంటాను, సో నేను చాలా మంచివాడిని, ఇదే నాకున్న గొప్ప అర్హత అని అనుకుంటే అది దేనికి పనికిరాదు. మంచితనం కనీసం మిమ్మల్ని మీరు ఎలాంటి ఆపదలోనైనా కాపాడుకోవడానికి కూడా ఎందుకు పనికిరాదు. చూడండి, మంచితనం అనేది మన చుట్టూ ఉన్నవారి మెప్పు పొందడం కోసం మనం ఇచ్చే ఉచిత పథకం లాంటిది. దానివల్ల మనకి ఎలాంటి లాభం ఉండదు, కేవలం దాన్ని నలుగురికి ఇవ్వాలనే ఆలోచన ఉంటుంది అంతే. ఇతరుల నుండి వచ్చే ఎలాంటి విమర్శలను కూడా వ్యక్తిగతంగా తీసుకోకండి. ఒకవేళ వాటిలో నిజం ఉంటే అప్పుడు వాటి గురించి ఆలోచించండి. మీ లక్ష్యాలు ఏంటి అనేది ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి. ఎప్పుడూ కష్టపడడం ఆపద్దు. ఓటమి ఎదురైనా సరే మళ్ళీ తిరిగి ప్రయత్నించే లక్షణాన్ని అలవాటు చేసుకోవాలి. జీవితంలో గెలవాలి అంటే క్రమశిక్షణ, సహనం, నిరంతర కృషి ఇవే నిజమైన మార్గాలు. గెలుపుకి ఎలాంటి అడ్డదారులు లేవు. కాబట్టే మన ఆలోచనలు, మనం తీసుకునే నిర్ణయాలు అన్నీ కఠినంగానే ఉండాలి. అప్పుడే మనం విజయాన్ని సాధించగలుగుతాం. మీకు ఇది తెలుసా? జీవితంలో గెలిచిన వాళ్ళందరూ తెలివైన వాళ్ళైతే కాదు. వాళ్ళు కొన్ని నియమాలను పెట్టుకొని వాటిని ఉల్లంఘించకుండా క్రమశిక్షణతో భవిష్యత్తుని ప్లాన్ చేసుకున్నారు కాబట్టి తొందరగా విజయాన్ని సాధించగలిగారు. మీరు కూడా గెలవాలి అంటే తెలివిగానే ఉండాలి అనే అపనమ్మకాలకి దూరంగా ఉండండి. జీవితంలో గెలవాలి అంటే మీరు మీ క్రమశిక్షణని మాత్రమే నమ్ముకోవాలి. మనిషిని చాలా తొందరగా ఆకట్టుకునే విషయాలు డబ్బు, అవకాశాలు, ప్రేమ ఇవే మన జీవితానికి విలువను తీసుకొస్తాయి. అదే విధంగా మన జీవితంలో ఉన్న విలువను తగ్గించేవి కూడా ఇవే. ఈ మూడింటి విషయంలో కూడా మనిషికి నియంత్రణ అనేది అవసరం. వీటికి బానిస కాకుండా ఉన్న వాళ్ళే జీవితాన్ని గెలవగలుగుతారు. కష్టమైన నిర్ణయాలని ఎప్పుడూ కూడా వాయిదా వేయొద్దు. ఎందుకంటే అవి భవిష్యత్తులో చాలా పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద పెద్ద నిర్ణయాలు ఎప్పుడైతే మీరు తీసుకుంటారో వాటిని వెంటనే సఫలీకృతం చేయడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. మీ జీవితం మీ నియమానుసారం నడుస్తుందా లేదా? మీ జీవితానికి ఒక దిశ అంటూ ఉందా లేదా? నియమాలు లేని జీవితం పరిస్థితుల చేతిలో నడుస్తుంది. నియమాలని అనుసరించి జీవించే వ్యక్తి తన జీవితాన్ని తానే నడిపిస్తాడు. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.